ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి చేతులతో పనిచేసే ఉద్యోగాలు చేసే వారికి కృత్రిమ మేధ వల్ల ముప్పు లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ఆంధ్రప్రెన్యూర్ కుశల్ లోథాకు ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రఘురాం రాజన్ మాట్లాడుతూ ఏఐ నడిపే భవిష్యత్తులోకి భారతదేశం దయనీయంగా అతి తక్కువగా శిక్షణ పొందిన ఉద్యోగ బృందంతో వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ బృందాన్ని సిద్ధం చేయడంలో అత్యవసరంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చారు. కేవలం విద్యా సంబంధిత డిగ్రీలపై కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలపై స్పష్టమైన దృష్టితో యువతను సిద్ధం చేయాలన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో పునరాలోచన జరగాలని కోరారు. చేతులతో పని చేయవలసిన అవసరం ఉన్న ఉద్యోగాలు, ఉదాహరణకు ప్లంబర్ ఉద్యోగం ఏఐ యుగంలో పోయే అవకాశం లేదని వివరించారు. ఆటోమేషన్ ను ఎదిరించి నిలిచే ఉద్యోగాలు ప్లంబింగ్, విమానాల ఇంజిన్ మరమ్మత్తు వంటివని పేర్కొన్నారు. ఈ ముఖ్యమైన ఉద్యోగాల కోసం అయినా అర్హత పొందడానికి తగిన విధానం గణితం, సైన్స్, కమ్యూనికేషన్స్ లలో ప్రాథమిక నైపుణ్యాలతో విద్యార్థులను ప్రస్తుత భారతదేశ విద్యా వ్యవస్థ సిద్ధం చేయలేకపోతుందని చెప్పారు. అప్రెంటిస్షిప్స్, నైపుణ్యం గల వృత్తులకు గౌరవం పెరగాలని, థియరీతో అప్లైడ్ లెర్నింగ్ ను సమతుల్యం చేసే పాఠ్య ప్రణాళిక ఉండాలని అన్నారు.